హీరోతో ఫైట్ అది కాకుండా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ప్లే మీ ఇద్దరి మధ్య కూడా ఉంది అన్నది ఒక యాక్చువల్లీ డిఫరెంట్ యాంగిల్ ఈ సినిమాలో అని చాలా అనిపిస్తుంది. డ్రామా ఉన్నది. హీరో అండ్ మీకు కానీ మీరు ఒక విషయం గమనించారా? నేనైతే మాత్రం ఫస్ట్ చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయింది ఏంటంటే, తారక్ గారి హైట్ గానివ్వండి, ఆ ఒక ఆకృతి అంటారు కదా! ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా! అది ఆ తర్వాత నేను అంతకు ముందే తారక్ గారుతో సీన్ చేయడానికి ముందే నేను విక్రమ్ గారితో చేశాను. ఓకే. ఐ వాస్ జస్ట్ వండరింగ్ హీ లుక్ సో యంగ్, చాలా చిన్న పిల్లోడ్లాగా. అంటే ఆయన ఒక ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇప్పుడే కాలేజ్ అవును. లేదా కాలేజ్కి వెళ్తున్న అబ్బాయి లేదా కాలేజ్ ఫినిష్ చేసిన అట్లా ఒక లుక్ ఉంటుంది. తారక్ గారు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక పర్ఫార్మెన్స్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ హానెస్ట్గా చెప్తున్నానండి, ట్రైలర్ నేను చూసాక నాకైతే ఎక్కడ అబ్బాయి తగ్గల. అవును. అవును. అసలు విక్రమ్, ద వే లుక్, ద వే హీ ఎమోటెడ్ ద ఎమోషన్స్ అండ్ ఆల్, నాకైతే మాత్రం నిజంగా ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో లేదు, నేనున్నాను ముందు వీళ్ళ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూడడానికి. లేదు, ఫియర్స్ గా ఉంటది. అండ్ ఆల్సో ఉందండి అండి. ఓకే. ఓకే. అండ్ విక్రమ్ గారిది మెయిన్ మనకి ప్లస్ ఏమైందంటే, మేడం చెప్పినట్టు ఇప్పుడే జస్ట్ కాలేజ్ పాస్ అవుట్ ఆర్ కాలేజ్లో ఉన్నాడు కుర్రోడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వేరే వేరే చూసి. ఆ ఒక్క లుక్ కావాల్సింది, అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బట్ ఆ లుక్ తో పాటు ఇప్పుడు ఈయనకి ఎదురుగా నిలబడి ఈయన ఫైట్ చేయాలి. ఈయన ఇచ్చిన అంత టఫ్ జాబ్ ఈయన కూడా చేయాలి కదా. చేసినప్పుడు ఎక్కడెక్కడ మీకు ఫస్ట్ ధనుష్ గారు వచ్చినప్పుడు ఇంత బక్కగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వచ్చి అలా నిలబడి చేస్తే అమ్మో అని ఒక ఫీల్ కలిగింది కదా. నాకు నిజంగా విక్రమ్ది అలా కలిగింది. ఏంటి అబ్బాయి అంత సాఫ్ట్, ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే సెట్లో కూడా వెరీ మితభాషి అనమాట. ఎక్కువ లొడ మాట్లాడే వ్యక్తి కాదు. హౌ హీ ఎమోటెడ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ సీక్వెన్స్ బిట్వీన్ దీస్ టూ, ద ఫ్రెండ్షిప్, ద ఎనిమిటీ అండ్ ఆ ఫైట్, వీళ్ళిద్దరు క్లాస్గా ఉంటుంది. అదైతే థియేటర్లో నాకు తెలిసి అసలే మేము ఇదొక కొత్త యాంగిల్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. మీ మాటలతో అది ఇంకా పెంచేసారు. లేదండి. నిజంగా నా మనసులో ఉన్న మాట అది. యాక్చువల్గా నాకు చూడాలని ఉంది వీళ్ళ ఇద్దరిది. భలే ఉంటుందండి మూవీలో అయితే అసలు. నైస్.